హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మనకు సింధు, హరప్ప, చైనా, ఈజిప్టు నాగరికతలు తెలుసు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే నగరం వాటన్నిటికంటే పురాతనమైనది అంటున్నారు. భూమిపై తొలి నగరం ఇదే అని చెబుతున్నారు. అందుకు ఏ ఏ ఆధారాలున్నాయి? అసలు ఈ నగరం ఎక్కడుంది? ఇదే ప్రాచీన నగరంగా ఎలా మారింది? దీని చరిత్ర ఎలా సాగింది? ఇలా ఎన్నో ప్రశ్నలు దీని చుట్టూ అల్లుకున్నాయి. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్దాం. ప్రాచీన నగర విశేషాన్ని తెలుసుకుందాం. పాలస్తీనా వెస్ట్ బ్యాంకులో జెరికో అనే ప్రాచీన నగరం ఉంది. అత్యంత పురాతనమైనది కదా, అందువల్ల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఈ నగరంలో శతాబ్దాలుగా ప్రజలు జీవించారు. ఒక తరం తర్వాత మరొక తరం, అలా చాలా తరాల వారు జీవించారు. ఇలా ప్రపంచంలో ఎక్కువ కాలం మనుషులు జీవించగల నగరంగా ఇది గుర్తింపు పొందింది. ఈ నగరం చుట్టూ నీటి వనరులు ఉన్నాయి. అందువల్లే ఇక్కడ మనుగడ సాగించేందుకు వీలైంది. ఇక్కడ పురాతత్వవేత్తలు తవ్వకాలు జరపగా 20 సెటిల్మెంట్ ప్రదేశాల్ని గుర్తించారు. ఫలితంగా ఈ నగరంలో 11,000 సంవత్సరాల నుంచి మనుషులు జీవించినట్లు అంచనాలున్నాయి. ఈ నగరం గురించి బైబిల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ నగరాన్ని నాశనం చేయమని దేవుడు జాకవాను ఆదేశించినట్లు చెబుతారు. ఇందులో నివసించే ప్రజలు దేవుడి పట్ల భక్తితో ఉండకపోయేసరికి దేవుడికి ఆగ్రహం వచ్చిందని అంటారు. అది అలా ఉంటే సైంటిఫిక్ కోణంలో ఈ నగరంలో క్రీస్తుపూర్వం 8,000 సంవత్సరాల కిందట తొలిసారిగా మానవ నిర్మాణాలు వెలిసినట్లు చెబుతారు. ప్రపంచంలో మనిషి నిర్మించిన అతి పురాతన నిర్మాణాలుగా వీటిని గుర్తిస్తున్నారు. ఈ నగరం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడైతే దేవుడు ఆదేశించాడో జాకవా ఆదేశాన్ని పాటించేందుకు ప్రయత్నించినట్లు చరిత్రలో ఓ కథ ఉంది. దీన్నే జెరికో యుద్ధంగా చెబుతున్నారు. ఇది 10,000 సంవత్సరాల కిందట జరిగినట్లు చెబుతారు. ఆ సమయంలో జాకవా సైనికులు చాలా శక్తివంతమైన ఆయుధాల్ని వాడినట్లు తెలిసింది. అవి ఎంత పవర్ఫుల్ అంటే వాటితో వారం రోజుల్లో నగరాన్ని నేలమట్టం చేసినట్లు అంచనా ఉంది. అలా జాకవా సారథ్యంలో భారీ యుద్ధమే జరిగింది. అన్ని ఇళ్లను సర్వనాశనం చేశారు. ఆ నగరంలో ఒక్కరిని తప్ప అందరినీ చంపేశారు. ఆ ఒక్కరు ఓ వ్యభిచారిణి అని తెలిసింది. ఆమె జాకవాకి అనుకూలంగా మారి తన కుటుంబం, తన నగర ప్రజలు చనిపోయేందుకు కారణమయ్యిందనే వాదన ఉంది. జాకవా వల్ల ఆ నగరం నేలమట్టపై మళ్ళీ ఎవ్వరూ నిర్మించలేదని అంటారు. కానీ ఈ నగరం 10,000 ఏళ్లుగా చాలాసార్లు నిర్మితమైనట్లు పురాతత్వవేత్తల తవ్వకాలలో తేలింది. మొదటి నగరం అయినప్పటికీ జెరికోను చాలా జాగ్రత్తగా కోటలు, బురుజులతో నిర్మించుకున్నారు. లోపల కొన్ని నెలల పాటు ఆహారం, నీరు స్టాక్ పెట్టుకున్నారు. కొందరు పురాతత్వవేత్తల ప్రకారం సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని స్టాక్ పెట్టుకునేంత భారీగా నగరాన్ని నిర్మించుకున్నారు. అలాంటి నగరాన్ని జాకవా జస్ట్ 7 రోజుల్లో సర్వనాశనం చేశాడని అంటారు. ఈ ఆధునిక యుగంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాన్ని ఓడించడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా వీలు కావట్లేదు. అలాంటిది అప్పట్లో జాకవా ఈ నగరాన్ని 7 రోజుల్లో ధ్వంసం చేశాడంటే అతనికి ఎవరో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఇచ్చారని, బహుశా వాటిని గ్రహాంతవాసులు ఇచ్చి ఉండొచ్చనే అంచనా ఉంది. ఈ యుద్ధం జాకవా
ఏలియన్స్ ఇదంతా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నిజాలు తెలియాల్సి ఉంది. ఇది పురాతన నగరం కావడంతో సహజంగానే పురాతత్వవేత్తల దృష్టి దీనిపై పడింది. 1868లో చార్లెస్ వార్నిన్ బృందం తొలిసారి ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఇందుకు పాలస్తీనా అన్వేషణ నిధిని ఉపయోగించారు. ఇక్కడో ప్రత్యేకమైన నీటి ఊట ఉంది. అక్కడ భూమిలోంచి నీరు పైకి ఉబికి వస్తుంది. దీన్ని ఎలీషా స్ప్రింగ్ అంటారు. ఈ స్ప్రింగ్కి ఆ పేరు పెట్టడానికి బైబిల్లో మరో కథ ఉంది. ఎలీషాకి ఉన్న అనారోగ్య సమస్యలు ఈ నీటి ఊట నుంచి వచ్చే నీరు తాగడంతో తగ్గిపోయాయి. దాంతో ఆమె పేరుని దీనికి పెట్టారని చెబుతారు. చార్లెస్ వార్నిన్ తవ్వకాల్లో పురాతన నగరం బయటి వైపు గోడలు కనిపించాయి. అవి చాలా పెద్దవి, ఎత్తైనవి. వాటిని దాటి ఎవ్వరూ లోపలికి రాగలిగేవారు కాదు. ఈ నగరాన్ని జాకువా నిజంగానే నాశనం చేసి ఉండొచ్చని పురాతన పరిశోధకులు చెబుతున్నారు. వారి ప్రకారం ఈ యుద్ధం క్రీస్తుపూర్వం 1550 నుంచి క్రీస్తుపూర్వం 1400 మధ్యన జరిగి ఉంటుందని అంచనా. 1950లో కేథలిన్ కెన్యాన్ జెరికో నగరంలో తవ్వకాలు జరిపి 17 గోడలను గుర్తించారు. వీటిలో కొన్ని గోడలు భూకంపాల వల్ల నాశనమైనట్లు కనిపించాయి. మరికొన్ని గోడలను నార్మడ్ సంచార ప్రజలు నాశనం చేసినట్లు తెలిసింది. అయితే కెన్వాన్ ప్రకారం ఈ గోడలను జాకువా యుద్ధకాలంలో నిర్మించలేదు. ఆ తర్వాత నిర్మించారు. తన తవ్వకాల్లో ఆమె 28 అడుగుల ఎత్తున ఓ భారీ రాతి టవర్ని గుర్తించారు. ఇది క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాలు దాటినదిగా అంచనా వేశారు. అందువల్ల ప్రపంచంలో అతి పురాతన రాతి టవర్గా ఇది గుర్తింపు పొందింది. 11,000 ఏళ్ల నాటి నగరం కావడంతో ప్రపంచ పురాతత్వవేత్తలు, స్థానిక పర్యాటకుల్ని ఇది బాగానే ఆకర్షిస్తుంది. రమల్లా నుంచి దీన్ని చేరేందుకు వీలు ఉంది. ఇందులో జెరికో టెల్ అనేది అత్యంత ఆకర్షణతో ఉంటుంది. దీన్నే టెల్ అల్ సుల్తాన్ అని కూడా పిలుస్తారు. జెరికో మెయిన్ స్క్వేర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో జెరికో టెల్ ఉంది. ఇదో మట్టి దిబ్బ. 69 అడుగుల ఎత్తు ఉంది. సామాన్యులకు ఇది మట్టి దిబ్బలాగానే ఉంటుంది. చరిత్రకారులు, పురాతత్వవేత్తలకు మాత్రం ఇది చాలా ముఖ్యమైనది. మానవ ప్రారంభ నాగరికతకు ఈ దిబ్బే సజీవ సాక్షిగా భావిస్తారు. జెరికోకి వచ్చిన వారికి అన్ని శిథిల నిర్మాణాలే కనిపిస్తాయి. ఏది పూర్తి నిర్మాణంలా ఉండదు. కానీ ప్రపంచంలోనే పురాతన నగరానికి వచ్చామనే అనుభూతిని వారు పొందుతారు.